తల ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, రౌడీల్ని గూండాల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఫెరోల్ వచ్చింది, సత్ప్రవర్తన లేకుంటే ఫెరోల్ రద్దు చేస్తూ ఉన్నారు. ప్రవర్తన బాగాలేదు కాబట్టి 5 రోజుల్లో ఫెరోల్ కూడా రద్దు అయింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. సార్ ఇంకా చెప్పండి సార్, మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను రెడీగా ఉండా. ఏ సురేష్ గారు, ఏ సార్ కొనార్క్ గారు, దానికి ఏం చేద్దాం సార్? పోలీస్కి సలహా చెప్పి పంపిద్దాం. ఇప్పుడు లేఖలు ఇస్తాం, లేఖలు ఇస్తే వివాదం చేస్తుంటారు. అందుకే ఇలాంటి విషయాల్లో, వివాదాస్పద విషయాల్లో, ఫెరోల్ విషయం కావచ్చు, ఏదైనా ఇలాంటి ఇష్యూలు ఏదైనా ఉంటే సలహా చెప్పి పోలీస్ స్టేషన్కి పంపిద్దాం. మా సాక్షి ఎన్నైనా సాక్షి ఏనైనా కెమెరా పెట్టే దూరంగా ఉండవా? ఏమైనా నేను బాయ్కాట్ చేసావు, నువ్వు ఎట్ట నువ్వు చెప్పు. నువ్వా మీరు ఏదో ప్రశ్నలు అడుగుతారు, పేపర్లో రాస్తుంటారు, ప్రశ్నలు అడతారని మా సాక్షి మస్తాన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించా. మస్తాన్ రెడ్డి గారు నా మీద బాధ అయింది. మురళి గారు, నాయనా సాక్షి నాయనా సాక్షి విలేకరులతో, సాక్షి కెమెరామెన్లతో, సాక్షి సిబ్బందితో నాకు ఎలాంటి వివాదం లేదు. నాకు ఏదైనా వివాదం ఉంటే, రాజకీయ భేదాలుంటే సాక్షి యాజమాన్యంతో. ఎందుకంటే సాక్షి పత్రికలో పనిచేసే చాలామంది, సాక్షి కార్యాలయం నెల్లూరు రూరల్లో ఉంది, పనిచేసేవాళ్ళు చాలామంది నెల్లూరు రూరల్లో ఉన్నారు. ఎలక్షన్లో కూడా నాకు వాళ్ళు చాలామంది, అందరం చెప్పను కానీ సాక్షిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నాకు చాలామంది నా కోసం సాయం చేశారు, పనిచేశారు. కాబట్టి ఎందుకు మీరు దూరంగా ఉంటారు? దగ్గర రండి, ఇబ్బంది లేదు. నువ్వు వచ్చే సంతోషం. సాక్షి టీవీ, సాక్షి పత్రిక ఏమైంది? ఏలే, మనం అడిగేది ఏంటంటే మీరు వచ్చినప్పుడు సాక్షిలో రాసేయి, సాక్షిలు టీవీలో చూపించేయి, నేరుగా అడిగితే చాలా గౌరవప్రదంగా, చాలా పద్ధతిగా సమాధానం చెప్తాం కదమ్మా. ఇంకా సార్ రాజారావు గారు, ఏ సార్ రాజాబాబు